కథాస్రవంతి నిరంతర కథాప్రసార వాహిని కథాస్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం. ఈనాటి కథకు స్వాగతం. మీరు వినబోయే కథ పెళ్ళంటే పందిళ్ళు. కథ రచన శ్రీమతి చూకుల శ్రీలక్ష్మి. వినిపిస్తున్నది పప్పు భోగారావు. శ్రీమతి చూకుల శ్రీలక్ష్మి చరిత్ర, ఆర్థిక శాస్త్రం ఎడ్యుకేషన్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఎంఫిల్ ఎడ్యుకేషన్, హిందీ సాహిత్యరత్న చేశారు. విజయనగరం మున్సిపల్ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా 24 సంవత్సరాలుగా ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వీరి ప్రవృత్తి రచనలు. వీరి ప్రచురణలు స్వామి తవచరణాలు, శ్రీ రామాయణ కథా ప్రశ్నోత్తరమాలిక, విజయనగర వైభవానికి దిక్సూచి, ఆది నుండి అనంతం దాకా, 116 మంది ప్రముఖ రచయితలతో సంకలనం, శ్రీరామచంద్ర ప్రశస్తి 16 మంది రచయితలతో సంకలనం, తొలగిన తెరలు నవల, లేత మనసులు తొలి కథల సంపుటి. కంప్యూటర్ ఓపెన్ చేసి marriage.com సైట్లోకి వెళ్ళాడు భరద్వాజ. తనకు భారీగా రావలసిన పిల్ల లక్షణాలు ఎలా ఉండాలో ముందే ఆలోచించి ఉంచుకున్నాడు. శ్రీవల్లి, ప్రహర్షిత, అనూష, సుజాత, లలిత, జ్వలిత, అలా అలా కిందకు వేలు కదుపుతూ ఉండగా ఇన్ఫోసిస్ దగ్గర ఆగింది. వావ్! అలా కొంచెం వెనక్కి వెళ్ళాడు. దివ్యజ్యోతి ఈసీఈ బ్రాంచ్, ఎత్తు 5.5, ఉద్యోగం ఇన్ఫోసిస్. సూపర్! మరి అమ్మకి, నాన్నకి, అక్కకి ఎందుకు కనపడలేదు అనుకుంటూ నెట్లో పెట్టిన డేట్ చూశాడు. ఈరోజే, ఇప్పుడే, గంట అయింది. ఈసారి ఆ అమ్మాయిని పరీక్షగా చూశాడు. గుడ్ లుకింగ్, ఫెయిర్, కర్లీ హెయిర్, విచ్చి విచ్చని పెదవుల్లో నుంచి కొంటె నవ్వు తొంగి చూస్తోంది. ఆ ఫోటోని అలా చూస్తూనే అమ్మకు ఫోన్ చేశాడు. అమ్మా, నీకు కోడలు వచ్చేసినట్లే. నా వైపు నుంచి 100 మార్కులు వేసేశాను. ఇంక మిగతా భారమంతా నీదే. దివ్యజ్యోతి కేర్ ఆఫ్ తల్లిదండ్రులు విజయ్ కుమార్, శ్రీలత. ఓకేనా? నాన్నగారికి చెప్పు. ఇప్పుడే, అర్జెంట్. నా కంపెనీలో పనిచేస్తూ నాకెందుకు కనపడలేదు అనుకుంటూ ఫోన్ పెట్టేశాడు. భలేవాడే వీడు, ఇంత తొందర అనుకుంటూ, నిజమే మరి, ఇంజనీరింగ్ అవుతూనే సెంట్రల్ గవర్నమెంట్లో ఉద్యోగం రావడం, అప్పుడే 4 సార్లు ప్రాజెక్టుల పని మీద అమెరికా వెళ్ళి రావడం అయ్యింది. ఈసారి ప్రాజెక్ట్ ఇంకో 6 నెలలు పెంచినా కూడా ఉండకుండా వచ్చేశాడు. మాఘమాసంలో పెళ్లి అంటే వాడికి ఇష్టం. ఫిబ్రవరిలో ఎక్కువ ఎండ, ఎక్కువ చలి కాకుండా ఆంధ్రాలో చక్కని వాతావరణం ఉండే నెల అది. మగవాళ్ళు సూటు వేసుకున్నా, ఆడవాళ్లు పట్టుచీరలు కట్టుకున్నా చిరునవ్వు చెరగని మాసం. ఉత్తరాది వాళ్ళు నవంబర్, డిసెంబర్ నెలలకు ఎంత ప్రాముఖ్యత ఇస్తారో, దక్షిణాది వాళ్ళు ఫిబ్రవరి నెలకు అంత ప్రాధాన్యత ఇస్తారు. ఎందుకంటే పరీక్షల హడావుడి మొదలు కాదు కాబట్టి, కొత్త సంవత్సరం అప్పుడే ఇంగ్లీష్ సంవత్సరం మొదలు కాబట్టి, ఉద్యోగస్తులకు కావలసిన సెలవులు ఉంటాయి కాబట్టి. అలా ఆలోచించుకుంటున్న శ్యామల కాలింగ్ బెల్తో ఉలిక్కిపడింది. వచ్చింది భర్త ప్రసాద్ భరద్వాజ. తలుపు తీస్తేనే మొదలుపెట్టింది. కొడుకు చెప్పిన విషయాలన్నీ చేరవేసింది. వెంటనే అతడు ల్యాప్టాప్ ఓపెన్ చేశాడు, సోఫాలో కూర్చుంటూ. దివ్యజ్యోతి ఫోటో చూస్తూనే వాళ్ళిద్దరూ మురిసిపోయారు. వెంటనే వాళ్ళు ఇచ్చిన కాంటాక్ట్ నంబర్కు ఫోన్ చేశారు. దివ్య మేనమామది ఆ నెంబరు. అప్పుడే పెట్టిన గంటలోనే వచ్చిన సంబంధం. చక్కగా మర్యాదగా మాట్లాడారు. పెళ్ళికొడుకు చక్రవర్తి భరద్వాజ్, ఫలానా చోట వివరాలున్నాయి కనుక మీరు చూసి నచ్చితే జాతకాలు చూపించి 2 రోజుల్లో మళ్ళీ మాట్లాడుకుందాం అని ఒకరికొకరు చెప్పేసుకున్నారు. ఆ 2 రోజుల్లో చక్రవర్తి ఒక 20 సార్లు అక్కకి, అమ్మకి, నాన్నకి ఫోన్ చేస్తూనే ఉన్నాడు. జాతకాలు అమోఘంగా కుదిరాయని అమ్మాయి తరఫు వాళ్ళు చెప్పేసరికి ఆనందం పట్టలేకపోయాడు. వెంటనే చూసుకుందికి, మాట్లాడుకుందికి గబగబా తేదీలు ఫిక్స్ చేసేసుకున్నారు. ఇంకేంటి, అబ్బాయి అమ్మాయి ఒకరికొకరు నచ్చేసుకున్నారు. ఇద్దరూ ఒకే కంపెనీలో పనిచేయడం మరింత ఆనందమైంది అందరికీ. పెళ్లి చూపులలో అందరూ మాట్లాడుకోవడం, కాఫీ టిఫిన్ తీసుకోవడం పూర్తయ్యాక పెళ్ళికొడుకు పెళ్లి కూతుర్ని మేడ మీద బాల్కనీలోకి వెళ్ళి మాట్లాడుకోమని పంపించారు. సుమారుగా వారి ఇరువురికి నచ్చినట్లు వారి ముఖ కవళికలే తెలియచేస్తున్నాయి. పెళ్లికూతురు తరఫున మేనమామ, భార్య వచ్చారు. పెళ్లికొడుకు తరఫున శ్యామల చెల్లి జానకి, ఆమె భర్త వచ్చారు. ముందుగా అమ్మాయి తరఫు వారే మాటలు మొదలుపెట్టారు. మాకు 2 అమ్మాయిలు, చక్కగా చదివించాలని అనుకున్నాం. దివ్య పెద్దమ్మాయి, చదువుతూ ఉండగానే క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయింది. ఇంకో అమ్మాయి కూడా చదువుకుంటోంది.
ఇద్దరూ ఆడపిల్లలే. వాళ్ళ పెళ్ళిళ్ళు బాగా చేసి వారి మనసుల్లో ఒక మధుర జ్ఞాపకంగా ఉండాలని మా కోరిక. మేము గుంటూరు వాళ్ళం, మీరు ఉత్తరాంధ్ర వాళ్ళు కనుక తంతులో చిన్న చిన్న తేడాలుంటాయి. మనం బాంధవ్యం కలుపుకోవాలనుకుంటున్నాం కనుక చిన్న చిన్న వాటికి ఒకరినొకరు నొచ్చుకునేటట్లు కాకుండా చక్కగా చేసుకుందాం. మరిచిపోకుండా కాగితాల మీద రాసుకుందాం అంటూ రెండు వైపుల వాళ్ళు కాగితాలు కలాలు తీశారు. ముందుగా పెళ్ళికొడుకు, అక్క, పిన్ని మొదలుపెట్టారు. మొదటగా ఎంగేజ్మెంట్ ఒక మంచి హోటల్లో చేయాలి. మా వైపు ఒక 50 మంది వస్తారు. మేము మీకు బట్టలు పెడతాము, మీరు మాకు బట్టలు పెట్టండి. మేం పెళ్లి కూతురికి పట్టుచీర ఉంగరం పెడతాము, మీరు సూట్ ఉంగరం పెట్టండి. సరేనా? సరే సరే అంటూ రాసేసుకున్నారు. పెళ్ళి 5 రోజులు చేస్తే బాగుంటుంది అన్నది జానకి. అదెప్పుడో పూర్వకాలం రోజులు, ఇప్పుడు అలాంటివి లేవు. ఈ రోజుల్లో ఒక్క పూటకే కష్టం, కళ్యాణ మండపాలు అవి దొరకవు. అలాంటిది 5 రోజులా? లాభం లేదు, నోవే అన్నాడు పెళ్లి కూతురు తండ్రి. పెళ్లితంతు అన్నావు గాని కళ్యాణ మండపంలో అనలేదు కదండి, కొంచెం గట్టిగానే అంది జానకి. పెళ్లి కూతురు తండ్రి విజయ్ కుమార్ కొంచెం తగ్గి చెప్పండి చెప్పండి అన్నాడు. జానకి మౌనం వహించింది భర్త ఉరిమి చూడడంతో. పర్వాలేదు, చెప్పనివ్వండి. మాకు తొలి కార్యం, మీకు మగపిల్లాడు ఒకడే కదా, పెళ్ళంటే వేడుక, అందులో ఆడవాళ్లకు మరీను అనేసరికి మళ్లీ విజృంభించింది. ఎంగేజ్మెంట్కి ఏమేమిటి ఇవ్వాలో పసుపు కుంకుమలు 5 కేజీలు తక్కువ కాకుండా బెల్లం దిమ్మ, స్వీట్లు, కొబ్బరిపళ్ళు, అరటిపళ్ళ గెల వల్లించింది. ఎదుర్కోరుకు మళ్ళీ పసుపు కుంకుమలు, వెండి సామాన్లు చిన్న చిన్నవి, స్వీట్లు, కాటుకాయ, బంగారు బొట్టు, వెండి బ్రష్, క్లీనర్, ఇలా ఎన్నెన్నో ఇవ్వాలి. తరువాత తోట సంబరం, వీలైతే దగ్గరలోని నిజంగా తోటకి వెళ్తే ఆ సంబరమే వేరు అంది. పెళ్లికూతురు తల్లి మౌనంగా అన్నీ రాస్తోంది. అన్నట్టు అన్నయ్య గారు, మీ అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు, వదిన గారి తరఫున అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు, వీలైతే చిన్నమ్మలు, పెద్దమ్మలు, మేనమామలు, మేనత్తలు, పెదనాన్న, చిన్నాన్నలు అందరినీ కుర్చీలలో జంటలుగా కూర్చోబెట్టి బుక్క బరిగుండా రాసి, బొట్టు పెట్టి, గంధం రాసి, బట్టలిచ్చి, పన్నీరు జల్లి, పానకాలు తాగించి, పటిక బెల్లం నోట్లో పెట్టి, మెడలో కర్పూర దండలు వేసి, వియ్యంకుడు, వియ్యపురాలు, ఆహూతుల ఆశీర్వచనాలు పొందాలి. మీ వాళ్ళందరికీ మేము చేస్తాము, మా వాళ్ళందరికీ మీరు సత్కారాలు చేయాలి. పరవశించిపోతున్న పెళ్లికూతురు తల్లి శ్రీలత కొసమాటకి ఉలిక్కిపడ్డాది. జానకి అదేమీ గమనించకుండా అప్పుడు పురోహితులు శుభలేఖలు చదువుతారు. మిగిలిన వాళ్ళందరికీ బట్టలు తప్ప మిగిలిన తంతు చేయాలి. భలే బాగుంటుంది కదండి. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. స్టీల్ బిందెలు, ఇత్తడి బిందెలు వద్దులండి, చిన్నవైనా వెండి బిందెలు. వీలైతే ఒకటి ఆడపడుచుకి, వెళ్ళిపోయినా ఒకటి అత్తగారికి ఉంటుంది. అంటే మీ అమ్మాయికే. ఈ సందర్భంలోనే అయితే గొప్పగా ఉంటుంది. అత్తగారికి, ఆడపడుచుకి నగ నట్రా అంటే మీ ఇష్టమే. నెక్లెస్ సెట్ కానీ, గాజుల జత కానీ, మరేం లేదు, అందరిలో గొప్పగా ఉంటుందని దీర్ఘం తీసింది. సరే అన్నాంగా అంటూ నవ్వాడు విజయకుమార్. కొంపతీసి ఇదంతా రికార్డ్ చేసి ఏసీబీ వాళ్ళకిచ్చి పట్టించేస్తాడేమో అని ఒక్క క్షణం భయపడ్డది జానకి. పెళ్లి ముహూర్తానికి అబ్బాయికి వెండి కంచం, చెంబు 100 తులాలైనా లేకపోతే బాగోదు. అయినా పూర్వకాలం వాళ్ళు ఒక కంచం, చెంబు ఇచ్చేవారు. ఇప్పుడు కాలం మారింది. మీ అమ్మాయి కోసం కూడా ఇంకో కంచం, గ్లాసు ఇస్తే బాగుంటుంది. పెళ్ళికొడుక్కి పట్టుబట్టలు, సూటు, ఉంగరం కాక మీకు నచ్చిన బంగారు వస్తువో గొలుసో ఇస్తే బాగుంటుంది. పెళ్ళి 5 రోజులు అన్నాం. ఎందుకంటే ముందు రోజు స్నాతకం, కత్తెర, సాయంత్రం తోట సంబరం, ముహూర్తం, తాళీపాకం, గృహప్రవేశం, రిసెప్షన్, ఫస్ట్ నైట్, కామేశ్వరి పూజ ముగిశాక హనీమూన్కి వాళ్ళని ఫ్లైట్ ఎక్కించి హాయిగా విశ్రాంతి తీసుకోవడమే. అనర్గళంగా ఇరువైపులా పెట్టాల్సినవి, చేయాల్సినవి చెప్పేసి ఊపిరి పీల్చుకుంది జానకి. సరే, ఈ విషయాలన్నీ మనం దివ్యకి, చక్రవర్తికి చెప్పి వారి అంగీకారంతో ఫైనల్ చేసుకుందాం అన్నాడు విజయకుమార్. ఎప్పుడు కిందికి వచ్చారో దివ్య, చక్రవర్తి పక్కపక్కనే నిల్చున్నారు. చక్రవర్తి నోరు విప్పాడు. మమ్మల్ని ఏం అడగక్కర్లేదు, మీరు ఎంత చక్కగా నన్ను బేరం పెట్టారో, తులాల్లో వెండి బంగారాలతో ఎలా చూస్తున్నారో. కట్నం లేని పెళ్ళి, బాబూ, నీ పెళ్లికి కట్నం తీసుకోము అని అమ్మ అంటే ఏమో అనుకున్నాను. ఇలాగా ఇలాగా అంటూ ఆవేశంతో గొంతు రుద్ధమైంది చక్రవర్తికి. అక్కడంతా ఒక్కసారి నిశ్శబ్దం ఏర్పడింది. ఆ మౌనాన్ని ఎలా ఛేదించాలో ఎవరికీ తెలియలేదు. ఇంతలో దివ్య, అయిపోయిందా అందరూ మాట్లాడడం? నన్ను ఒక్క 5 నిమిషాలు మాట్లాడినివ్వండి, నా అభిప్రాయం చెబుతాను
అంటూ, ఇంతసేపు మీరు మాట్లాడింది వివాహం గురించే కానీ అందులోని ప్రాశస్త్యాన్ని గురించి కాదు. పెళ్లి పేరిటి జరిగే ఒక తంతు, అందులోని వివిధ ఘట్టాలు. ఇప్పుడు మీరంతా ఇందులో ఎంతో ఖర్చు అయిపోతుందని జానకి ఆంటీ మాట్లాడుతున్నంతసేపు మింగేసేలా చూస్తూ మూతులు విరుస్తూ చిరాకు పడ్డారే. ఈ తంతంతా ఇలా జరిపిస్తే ఆమెకు ఒరిగిందేమిటి? చెరోవైపు బట్టలు పెడతారు, అంతేగా. కానీ ఇవన్నీ చెబుతున్నంతసేపు ఆమె అనుభవిస్తున్నంత ఆనందం నిజంగా జరుగుతున్నప్పుడు కొన్ని వందల మంది కళ్ళలోని ఆనందం, ప్రశంసలు, దీవెనలు ఇవి కావాలనుకున్నా దొరకని కుటుంబాలున్నాయి. మనం అదృష్టవంతులం, అన్నీ అమరి ఉన్నాయి. ఉదాహరణకి బంగారానికి 1,00,000, బట్టలకు 1,00,000, భోజనానికి 1,00,000, రిసెప్షన్కు మిగతా పనులన్నిటికీ 1,00,000. 5-10 లక్షల్లో అందరికీ ఇంత ఆనందం దొరుకుతుందంటే ఈ సంబరాలు ఎందుకు కాదనుకోవాలి? మహా అయితే 5 నెలల జీతం, అంతేగా. దానికోసం జీవితాంతం కలిసి ఉండాల్సిన అత్తగారు, మామగారు, ఆడబడుచు, భర్త, నేను, ఇంతేగా. పెళ్లితో సంబంధాలు ముడిపడతాయి, బలపడతాయా అని నమ్ముతూ ఈ పెళ్లిని ఇంత చక్కగా జానకి ఆంటీ చెప్పినంత ఆనందాన్ని అనుభవంలోకి తెచ్చుకునేందుకు నేను సిద్ధమే అన్నది దివ్య. కూతురి వాగ్ధాటిని, పరిస్థితులను ఎదుర్కొనే విధానాన్ని, ఎవరి మనసును నొప్పించకుండా మాట్లాడే నైపుణ్యాన్ని చూసి మురిసిపోతూ విజయకుమార్ శుభం భూయాత్ అన్నారు. అందరూ చప్పట్లు కొట్టారు. మీరింతవరకు పెళ్ళంటే పందిళ్ళు కథ విన్నారు. రచన శ్రీమతి చువుకుల శ్రీలక్ష్మి, వినిపించినది పప్పు భోగారావు. ఈ కథ లేత మనసుల కథా సంపుటి నుంచి సేకరించడమైనది. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి.